ఈ రోజు గాలాలతోటి చేపలు అయితే మస్తు పట్టినాం. హలో మామ, అందరికి నమస్తే మామ. ఈ రోజు పొద్దున్నే చేపల పోదామని ఫిక్స్ అయినా. ఎప్పుడో సంవత్సరం కింద పోయినా మామ గాలం పట్టుకుని చేపలకైతే మళ్ళా గీయాల పోతున్నా. మేము చేపలు పట్టే మడుక్కడి పోవాలంటే కరెక్ట్ గా మా ఇంటి నుంచి 10 నిమిషాలు పడుతుంది మామ. అందులో 5 నిమిషాలు బండి మీద పోతే 5 నిమిషాలు అయితే ఈ తుప్పలకి వెళ్ళి నడవాలి మామ. ఈ తుప్పల దారుడే మనం చేపలు పట్టే మడకైతే వస్తుంది మామ. ఇంకా వచ్చి రాగానే గాలానికైతే పిండి గుచ్చి అయితే వేసిన 5 నిమిషాలకు నాకు ఏం షాప్ వచ్చిందో చూడురు మామ. గాలం వేసి 5 నిమిషాలు వెయిట్ చేసినాక మనకు వచ్చిన షాప్ అయితే క్యాట్ ఫిష్ మామ. ఇది కరెక్ట్ గా 1/2 కేజీ ఉంటుంది మామ. ఇది 1/2 కేజీ ఉన్నా 10 కేజీలు ఉన్నా దీన్ని అయితే అసలే తినమా మేమైతే. మళ్ళొక్కసారి పిండి పెట్టి గాలం వేస్తే ఈసారి మాత్రం మన బంధువు వచ్చింది మామ. అదే మామ జిలేబీ. ఏడికి పోయినా మన బంధువులు మనల్ని ఇచ్చిపెట్టారు మామ. ఇది మాత్రం నిజం. మళ్ళొక్కసారి పిండి పెట్టి గాలం వేస్తే ఈసారి మాత్రం కనుగ వరకు పడ్డది మామ. అలా పొద్దున 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గాలాలు వేసుకుంటూనే ఉన్నాం మామ. ఫైనల్ గా మాకు పడ్డ చేపలు చూపిస్తా చూడరు మామ. మేము ఫస్ట్ గాలాలు వేసినప్పుడు మాత్రం మొత్తం జిలేబీలే పడ్డాయి, కానీ తర్వాత మాత్రం మొత్తం గీ చేపలే పడ్డాయి మామ. వీటిని అయితే మా సైడ్ కనుగ వరకలు అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేసారు మామ. సో చూసిల్లు కదా మామ మనకు ఫైనల్ గా ఎన్ని చేపలు పడ్డాయో. వీడియో నచ్చితే లైక్ చేయరు, వీలుంటే గంట కూడా కొట్టిపోరు మామ. ఉంటా మరి, బై.